హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 13. సో వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ టికెట్ ఫినాలే టాస్క్ కూడా స్టార్ట్ అయింది. అప్డేట్స్ అని చూసే ముందు బిగ్ బాస్ ఫ్యాన్స్ వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. టైటిల్ ఫేవరెట్ ఎవరు అనేది చూద్దాం, ఎవరి కామెంట్స్ మ్యాక్సిమం ఉంటాయో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే టికెట్ ఫినాలే టాస్క్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ టాస్క్ కళ్యాణ్, రీతు, ఇమాన్యుయల్ అయితే ఆడతారు. సో మ్యాథ్స్ రిలేటెడ్ టాస్క్ అనమాట. మీరు ప్రోమోలో చూసుంటారు. ఈ ఫస్ట్ టాస్క్ అయితే ఇమాన్యుయల్ గెలిచాడు. సో ఈ విధంగా ఈ వీక్ అంతా టాస్క్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఫైనలిస్ట్ అనే పేరుతోని టాస్క్ అయితే జరుగుతుంది. సో దీంట్లో ఇమాన్యుయల్ అయితే ఒక టాస్క్ గెలిచి లీడింగ్లో ఉన్నాడు. అండ్ ఓటింగ్లో చూసినట్లయితే ఇమాన్యుయల్ నామినేషన్లోకి రాలేదు. ఫస్ట్లో వచ్చారని అన్నారు, ఆ తర్వాత అయితే నామినేషన్లో లేడు. మొత్తం మీద అయితే కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ తప్పించి మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు. సో ఈ సందర్భంలో ఓటింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వస్తుంది. సో పోల్ ఇది అఫీషియల్ ఓటింగ్ మనకు బయటికి తెలియదు. సో పోల్లో అయితే తనుజ టాప్లో ఉంది, తర్వాత సంజన ఉంది. సో వీళ్ళిద్దరు అయితే టాప్లో ఉన్నారు. సంజన ఈ వీక్ సేవ్, ఓటింగ్ ప్రకారం అయితే పక్కా సేవ్ టాప్ 2లో ఉంది ఓటింగ్ అయితే. భరణి పర్లేదు, సేవ్ అయ్యే ఓటింగ్ అయితే వస్తుంది. డిమాండ్ పవన్ కూడా వస్తుంది, ఇవి ఖచ్చితంగా సేవ్ అవుతాడు డిమాండ్ పవన్. డేంజర్ జోన్లో ఉంది మాత్రం సుమన్ శెట్టి అండ్ రీతు చౌదరి. సో వీళ్ళిద్దరిలో మాత్రం ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుంది. వీళ్ళిద్దరిని తప్పించి ఎవరైనా కూడా అది అన్ఫేరే దాదాపు. రీతు చౌదరి అయితే లీస్ట్ ఓటింగ్ ఉంది దాదాపు. సో చూడాలి ఇంకేమైనా. ఆల్రెడీ ఫస్ట్ టాస్క్ కూడా ఓడిపోయింది రీతు చౌదరి. సో ఓవరాల్గా అయితే టికెట్ ఫినాలే ఒక టాస్క్ అయితే ఇమాన్యుయల్. ఇలా రోజు టాస్కులు జరుగుతూ ఉంటాయి. ఫైనల్గా మనకు ఫ్రైడే వరకు ఒక విన్నర్ అయితే వస్తాడు.